హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు థంబ్నెయిల్ చూసి వచ్చింది నిజమే. పబ్లిక్ తెలుగు ఎగ్జామ్లో 50+ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ ఒక్క వీడియో మీరు పూర్తిగా చూసారంటే నేను క్వశ్చన్స్ చెప్తాను, ఈ చదివితే చాలు ఖచ్చితంగా మీరు 50+ మార్క్స్ గెయిన్ చేస్తారు. ఇది ఓన్లీ ఎవరైతే తెలుగు పాస్ అయితే చాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. పాస్ అవ్వడం కాదు, 50+ మార్క్స్ తెప్పిస్తాను. ఫాస్ట్గా మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మీకు చూడండి, ఇక్కడ 4th క్వశ్చన్లో మీకు కౌపరిచయం స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ డాక్టర్ ఉమర్ అలీ షా, వైసీవి రెడ్డి, ఎర్రన, శ్రీకృష్ణదేవరాయలు. ఈ 4 చదువుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను దేనికి ఇస్తానంటే జలియన్ వాలాబాగ్ ఒకటి, వైసీవి రెడ్డి ఒకటి, శ్రీకృష్ణదేవరాయలు ఒకటి. ఈ 3 చదివండి, చాలా ఈజీ. ఒక 5 లైన్స్ చదువుకుంటే చాలు. తర్వాతకి ఎర్రని చదవండి. మీరు నేతల ప్రతాప్ కుమార్ అసలు చదవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ ఇయర్ ఖచ్చితంగా రాదు 100%. ఒకసారి టచ్ చేస్తానంటే అలా టచ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ప్రక్రియ కానీ నేపథ్యం కానీ రావచ్చు. ఇక్కడ గే అని పడింది, తప్పు. నే పడాల్సిన చోట గే అని పడింది అనమాట. చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ వ్యాసం, కథానిక, ఈ రెండింటికి ఒకటే ప్రక్రియ, ఒక లైన్ మారుతుంది. ఇదేమో కథేమో సాహిత్య ప్రక్రియ, కథానిక వచన ప్రక్రియ. చూడండి, వ్యాసం ఇంపార్టెంట్. ఈసారి ఇదే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది లేకపోతే కథ కానీ కథానిక కానీ, లేకపోతే ఈ 2 కలిపి ఇలాగే అడగచ్చు. నాటకం అయితే ఈసారి రాదు, ఖచ్చితంగా రాదు. ఒకసారి లుక్ వేస్తానంటే లుక్ వేయండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్, ఒకవేళ ఈ ప్రక్రియలు కానీ మిస్ అయినాయి అంటే మీకు కన్యాశుల్కం నేపథ్యం వచ్చే ఛాన్స్ ఉంది. నా గ్రెస్ ప్రకారం ఈసారి మీకు ఇది నేపథ్యం ఇస్తాడేమో అనుకుంటున్నా. ప్రక్రియ ప్లేస్లో మీరు నేపథ్యం కూడా చదువుకొని, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. పాత్ర స్వభావాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రాముడి పాత్ర స్వభావం, మందర, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇదే రావచ్చు ఈసారి. కైక, ఈ 2 ఇంపార్టెంట్ అనమాట చాలా. హనుమంతుడి పాత్ర స్వభావం ఈసారి అయితే రాదు. ఇది నేను ఎప్పుడు పెట్టానంటే గ్రాండ్ టెస్ట్కి పెట్టాను నేను, ఇది చదువుకోండి అని. మళ్ళీ త్రిజట, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ విభీషణుడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. హనుమంతుడు మీరు అంతగా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక లుక్ ఏంటి చాలు. మిగతా 5 మాత్రం మీరు తప్పనిసరిగా చదవండి. ఇంకా మీ సార్స్ ఇంపార్టెంట్వి చెప్పుకుంటే అవి కూడా చదవండి, ఎందుకంటే నేను జస్ట్ మీరు 50+ మార్క్స్ అన్నారు కాబట్టి మరీ ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి తక్కువ ఇస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ అయిన తర్వాత 8 మార్క్స్లోకి వస్తే అవి 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 7లో ఫస్ట్ జలియన్ వాలాబాగ్ దూరాంతం. నెక్స్ట్ ప్రత్యక్ష దైవాలు సారాంశం. ధర్మయాధుడి వ్యక్తిత్వం, అనుచరులు ఎన్ని రకాలు, వారి స్వభావాలు, యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశం. ఈ 5 చదువుకుంటే చాలు. మీరు క్వశ్చన్ నెంబర్ 7లో 2 క్వశ్చన్స్ వస్తాయి కదా ఆప్షన్స్తో కలిపి, ఆ 2 క్వశ్చన్ ఖచ్చితంగా రాయగలుగుతారు మీరు, అది మాత్రం పక్కా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి? ఎల్లమ్మ రచయితల అనుబంధం, జీవని లాంటి పాపలను సరిదిద్దడంలో తల్లి యొక్క పాత్ర ఏమిటి? మళ్ళీ ఆధునిక విద్య వలన కలిగే ప్రయోజనాలు, ఎల్లం వ్యక్తిత్వం. ఈ 5 చదువుకుంటే చాలు. మీరు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 8 ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు 8 మార్క్స్కి. ఒక 10 పాయింట్స్ చదువుకోండి, ఎందుకంటే బెస్ట్ 8/8 పడే ఛాన్స్ ఉన్నప్పుడు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సేతు నిర్మాణం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి ఇదే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు, ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రామరావణ యుద్ధం, మళ్ళీ రామాయణం ఎందుకు చదవాలి, అదే రామాయణం ప్రాశస్త్యం ఉంటుంది కదా అది. సీతాపహరణం గురించి రాయండి. మళ్ళీ మీకు ఇంకా టైం ఉంటే ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను. సీతాన్వేషణ వృత్తాంతం ఉంటుంది కదా, అది కూడా ఒకసారి టచ్ చేయండి. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సేతు నిర్మాణం, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు, నెక్స్ట్ సీతాపహరణం. ఇది లాస్ట్లో మీరు ఈ 5 ఫస్ట్ చదివేయండి. ఇంకా టైం ఉంది అనుకుంటే సీతాన్వేషణ వృత్తాంతం కూడా చదవాలి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇదే అనమాట 8 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ స్వతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయాలి. ఇది మీకు చాలా ఈజీ, అలాగే ఇది ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు, అంటే మీ స్కూల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటే ఎలా తోడ్పడతావు. మళ్ళీ యుద్ధాల వల్ల వచ్చే నష్టాలు, శాంతి వల్ల వచ్చే లాభాలు, అన్నమయ్య ఆరాధోత్సవాలు ఉంటాయి కదా, వాటిని తెలుపుతూ గోడపత్రిక ఉంటుంది మీకు. ఈ 4 ఇంపార్టెంట్. మీరు ఇది చదివినట్లయితే ఖచ్చితంగా 50+ మార్క్స్ వస్తాయి. అదేంటన్నా మరి 8 మార్క్స్ 4 మార్క్స్ కలిపితే 44 మార్క్సే కదా అంటే
మీకు అవగాహన, ప్రతిస్పందన, పద్యం. మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది 2 పద్యాలు ఇస్తారు. అది పోనీ యావరేజ్గా అసలు ఆన్సర్ చేయకపోయినా లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది, 4th క్వశ్చన్. ఈ పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటాడు. ఈ ప్రశ్న ఏ పాఠంలో ఉందని రాస్తే 2 మార్కులు మీకు అక్కడే. 2 మార్కులు ప్లస్ ఇప్పుడు గద్యం చాలా ఈజీ, పైన దొరికేస్తాయి ఆన్సర్స్. అది కూడా మీరు చేయలేరనుకో, అక్కడ ఉన్న లాస్ట్ ప్రశ్న ఈ గద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయమంటాడు. అది దానికో 2 మార్క్స్. మళ్ళీ రామాయణం ఫస్ట్ ఈ 2 మార్క్స్, అది గద్యం 2 మార్క్స్. ఫస్ట్ రామాయణం 4 వాక్యాలు ఇచ్చి కాండలు, 4 వాక్యాలు ఇచ్చి కాండలు అంటాడు. ఏ కాండలు? అదే రామాయణం వాక్యాలు ఇచ్చి కాండలు గుర్తించమంటాడు. గుర్తించమంటే దాన్ని 4 వాక్యాలు ఇస్తాడు, 8 మార్కులు. దాంట్లో 2 కరెక్ట్ అయినా 4 మార్కులు వస్తాయి. 4 మార్కులు అంటే ఇక్కడికి ఎంత అయింది? 8 మార్క్స్ అయింది. 8 + 44 ఎంత? 52 మార్క్స్. 52 మార్క్స్ వస్తున్నాయి మీకు, చూసుకోండి. 52 మార్క్స్. మరి 52 మార్క్స్ అంటే తక్కువ కాదు, అందుకని చెప్పాను 50. దీంట్లో మీరు యావరేజ్ లెక్కేసుకున్న ఈజీగా వచ్చేస్తున్నాయి మార్క్స్. అదనమాట ఓవరాల్గా. మీరు బాగా చదువుకోండి. మ్యాక్సిమం మిగతా సబ్జెక్ట్స్కి పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, దాంట్లో పెడతాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ తెలుగు ఎగ్జామ్కి చాలా టైం ఉంది కాబట్టి, వీడియో రెడీ చేయడానికి, ఇమేజ్ జనరేట్ చేయడానికి టైం ఉంది కాబట్టి చేయగలిగాను. అలా హిందీ అయితే కొంచెం కష్టం, ఎందుకంటే ఒకరోజు టైం ఉంటుంది, మీకు నాకు అంత టైం ఉండదు. అందుకని మీరు చదువుకోండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోద్దు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్ ఈ వీడియోని హైప్ చేయండి. ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మన ఛానల్ అస్సలు వదలొద్దు. మన ఛానల్ని ఎనీ టైం చెక్ చేస్తూనే ఉండండి.